రాష్ట్రంలో ప్రధాన పార్టీలన్నీ ఇప్పుడు నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపైనే దృష్టి సారించాయి. 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ జరగనుంది. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ ఖదీర్ అందిస్తారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సర్వం సిద్ధమవటం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే 3 పార్టీలు మాత్రమే ఇక్కడ పోటీలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తిన్మార్ మల్లన్న, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, ఆ ముగ్గురు ప్రధాన పార్టీల నుంచి బరిలో ఉన్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ముగ్గురు మినహా మరో మొత్తం చూసుకున్నట్లయితే మొత్తం అభ్యర్థుల సంఖ్య వచ్చేసి 52 మంది బరిలో ఉండడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి 3 పార్టీలు కూడా ప్రధానంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఖచ్చితంగా ఈసారి గెలుపొందాలని చెప్పేసి తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనా కానీ గతంలో స్వల్ప తేడాతో ఓటమి పాలైన తిన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ ఈసారి కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడగట్టుకొని ఈసారి బరిలో ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు సీనియర్ మంత్రి, అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ఎన్నికకు సంబంధించి అన్ని కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ 3 జిల్లాలో మొత్తం చూసుకున్నట్లయితే 12 జిల్లాలు ఉన్నాయి కొత్తగా. అయితే ఈ 12 జిల్లాల్లో అంటే 3 ఉమ్మడి జిల్లాల్లో చూసుకున్నట్లయితే 4,63,839 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఈ ఓటు హక్కును వినియోగించుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరటం కోసం అనేక చోట్ల ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటికే తిన్మార్ మల్లన్న ఖమ్మం వచ్చి ఒక చోట కుల సంఘంలో, అదేవిధంగా కొన్ని చోట్ల ఎక్కడైతే వాకర్స్ ఉంటారో అక్కడ కూడా ప్రచారాన్ని నిర్వహించారు. ఆయనతో పాటుగా బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి ఉన్నారు. రాకేష్ రెడ్డి ఖమ్మం వచ్చి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడున్న నాయకులతో కూడా చర్చించి ఏ విధంగా పట్టభద్రుల్ని ఆకర్షించుకోవాలనే దానిపైన ఇక్కడ వాళ్ళందరితో సమన్వయం చేసుకుంటున్న పరిస్థితి. అదేవిధంగా ఇప్పటి వరకు ప్రేమేందర్ రెడ్డి కూడా ఖమ్మం వచ్చి ఇక్కడున్న జిల్లా అధ్యక్షుడితో ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వాలు చేస్తున్న తప్పిదాలని ఎండగట్టడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే గతంలో ప్రేమేందర్ రెడ్డి బరిలో నిలిచారు, కానీ కనీసం ఓట్లు సంపాదించలేకపోయారు. ఈసారి కూడా బరిలో ఉన్నారు. అయితే ఈసారి కూడా పోటీ ఖచ్చితంగా కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ మధ్యనే ఉండబోతున్నట్టుగా కొన్ని సర్వేలు కూడా అంచనా వేస్తున్నాయి. ఏదేమైనా కానీ ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే 10కి 10 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండటంతో మొత్తంగా ఇక్కడ భారీ మెజార్టీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇప్పుడు ఖమ్మం జిల్లాలో 83,879 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఇందులో పురుషుల సంఖ్య వచ్చేసి 50,676, అదేవిధంగా మహిళలు 33,199 మంది ఉన్నారు. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూసుకున్నట్లయితే 40,106 మంది ఓటర్లు ఉన్నారు. దీంట్లో పురుషులు 22,000 మంది, మహిళలు 17,516 మంది ఉన్నారు. అయితే మొత్తంగా ఖమ్మం జిల్లాలో ఓట్లు కీలకంగా కాబోతున్నాయి. గతంలో పల్లా రాజేశ్వర రెడ్డి కూడా బరిలో ఉన్నప్పుడు ఖమ్మం జిల్లా ఓటర్లు ఎక్కువగా కీలకంగా మారటం జరిగింది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం కోసం బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ కూడా ఖమ్మం రానున్నట్టు తెలుస్తూ ఉంది. యువత ఐటీ ఉద్యోగాల తరఫున కానివ్వండి, అదేవిధంగా అనేక రకాల ఉద్యోగాల సంబంధించి ఏ విధంగా తాము లాభదాయకంగా ఉంటుంది బీఆర్ఎస్ వస్తే, ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు ఏ విధంగా పొందబోతున్నారు అనే అంశాలు కేటీఆర్ ప్రస్తావనకు తేరనున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత అందిస్తున్న సంక్షేమ పథకాలు, అదేవిధంగా విద్యార్థులకు ఉద్యోగాల కల్పన ఏ విధంగా కృషి చేయబోతున్నారు అనే దానిపైన ఎక్కువగా కసరత్తు చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే తిన్మార్ మల్లన్న అనేక ప్రచార కార్యక్రమాల్లో జాబ్ క్యాలెండర్ అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే జిల్లాలో అన్ని రకాల ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏదైతే సామాగ్రి ఉందో సామాగ్రి అంతా కూడా ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ SR&B BGNRలో దీనికి సంబంధించిన సామాగ్రిని పంపిణీ చేసే కేంద్రంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మొత్తం 118 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం 3 పార్టీలు కూడా తమ అభ్యర్థి గెలవాలి అని చెప్పేసి ఆ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే గతంలో స్వల్ప తేడాతో ఓటమి పాలైన తిన్మార్ మల్లన్న ఖచ్చితంగా ఈసారి గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా అనేక సర్వేలు చెప్పడంతో పాటు ఇక్కడ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేక కార్యక్రమాలు నిర్వహించినట్టుగా సమాచారం అంతా ఉంది. అయితే 27న జరిగే ఈ ఎన్నిక తర్వాత 5వ తారీఖున దీనికి సంబంధించిన ఫలితాలు వెలువడనున్నాయి. ఏదేమైనా కానీ 3 పార్టీలు కూడా ఎక్కడా తగ్గకుండా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాయి. కానీ ప్రధాన పోటీ మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యన ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో ఖదీర్, V6 న్యూస్, ఖమ్మం.